అందరికీ నమస్కారం అండి. అవును, ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒకవైపు చారిత్రక ద్రవిడ కోట, అదేవిధంగా మరోవైపు దూసుకొస్తున్న కొత్త రక్తం. అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది? తమిళనాడు ప్రజలు ఎటున్నారు? అక్కడ గాలి ఎటు వీస్తుంది? ముఖ్యంగా 2026లో సెయింట్ జార్జ్ కోటపై ఎగిరే జెండా ఏది? మరి ఇది ఇప్పుడు 10 కోట్ల మంది తమిళలను వేధిస్తున్న ప్రశ్న. మరి తమిళనాడు ప్రజలు ఈ 10 కోట్ల మంది మరి ఎటు మొగ్గు చూపుతారు? ముఖ్యంగా స్టాలిన్, పళనిస్వామి వీరిద్దరే చాలరు అనుకుంటే మరి మూడో ఎంట్రీ అంటే దళపతి. అయితే అసలు ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న ఈ త్రిముఖ పోరులో ఓటరు దేవుడు ఎటువైపు ఉన్నాడు? సర్వేలు ఏం చెప్తున్నాయి? క్లియర్ కట్గా విశ్లేషిద్దాం. మరి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఇది మామూలు ఎన్నిక కాదు. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ మరి తన సంక్షేమ పథకాలతో మరి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఎందుకంటే స్టాలిన్ ప్రభుత్వంలో కొన్ని మంచే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మహిళా ఆర్థిక సహాయం, మరి తమిళనాడులో ఇది మెయిన్ రీజన్గా మహిళా ఆర్థిక సహాయం దూసుకెళ్తుంది. మరి స్టాలిన్ చేసిన మంచి పనుల్లో 90% మహిళా ఆర్థిక సహాయం అని ముందుకు వచ్చింది. ముఖ్యంగా డిఎంకే పార్టీ మరి గెలుపు మాదే అని ధీమాగా ఉన్నారు. మరి సర్వేలు కూడా ఇప్పటికే 90% డిఎంకే కూటమికే మొగ్గు చూపుతున్నాయి. కానీ ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. విజయ్ ఎంట్రీ, దళపతి విజయ్ ఎంట్రీ మరి మామూలుగా ఉండదు. ఎందుకంటే ఒక సినీ ఎంట్రీ కదా. ఎందుకంటే గతంలో చూసుకుంటే మనం ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వారు కూడా మరి ఇలానే ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. మరి దళపతి విజయ్ ఎంట్రీ కూడా అదే ఆలోచనతో పెట్టుకొని ఎంట్రీ ఇచ్చాడనమాట. అయితే ఇప్పుడు మాత్రం తమిళనాడు 10 కోట్ల మంది ప్రజల్లో మాత్రం గల్లీలో వినిపిస్తున్న పేరు మాత్రం టీవీకే పార్టీ. ముఖ్యంగా టీవీకే పార్టీ ముఖ్యంగా దళపతి విజయ్. మరి దళపతి విజయ్ పార్టీ పెట్టిన కేవలం ఓట్లు చీలుస్తారా, ఏకంగా మరి జెండానే ఎగరేస్తారా అనేది మాత్రం తాజా అంచనాల ప్రకారం మాత్రం ముఖ్యంగా చూసుకుంటే విజయ్కి దాదాపు 10 నుండి 12% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సరే 12% ఓట్లు వస్తాయి. మరి ఈ 12% ఓట్లు ఎవరిని ముంచుతాయి? స్టాలిన్ నుంచి అయినా రావాలి, పళనిస్వామి నుంచి రావాలి. ఏదేమైనా పళనిస్వామికే దెబ్బ పడే అవకాశం కూడా మరి ఉంది. ఎందుకంటే ఒకవైపు ఏమో ఏఐడిఎంకే పళనిస్వామి నాయకత్వంలో పట్టు కోసం ఆరాటపడుతుంది. మరి మరోవైపు బీజేపీ మరి తమిళనాడులో మాత్రం తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. కానీ ఇక్కడ విజయ్ రాకతో సీన్ మొత్తం మారిపోయింది. మరి యువతలో మాత్రం ఒక ఉత్సాహం రేపింది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ హంగామా మామూలుగా అంతా ఇంత కాదు. మరి ఈ ఫ్యాన్స్ హంగామా మరి ఓట్ల కింద మారుతుందా అనేదే మరి బిగ్ క్వశ్చన్. ఏది ఏమైనా సర్వేలు మాత్రం డిఎంకే ముందంజలో ఉందని చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే మరి అక్కడ చేసిన మంచి పనులే ఏదో మాత్రం జరుగుతుంది. ఆ సైలెంట్ ఓటింగ్ ఎవరికి పడుతుందనేది మాత్రం స్టాలిన్ వైపు ఉన్నారా లేదా యువత విజయ్ వైపు ఉన్నారా అనేదే. ముఖ్యంగా తమిళనాడులో రాబోయేది సంక్షేమ పథకమా లేక విప్లవాత్మకమైన మార్పు అనేదే మరి వేచి చూడాలి. త్రిముఖ పోరులో విజేత ఎవరు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముఖ్యంగా మీరు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.